భీమవరం పేకాట పంచాయతీ కూటమి ప్రభుత్వంలో అఖిరాజేసిందా? ఈ ఇష్యూతో టీడీపీ వర్సెస్ జనసేన పంచాయతీ మొదలైనట్లేనా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య ఇక గ్యాప్ వచ్చేసినట్లేనా? భీమవరం డీఎస్పీపై జనసేన నిప్పులు చెరుగుతూ ఉంటే డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అసలు భీమవరం ఇష్యూ ఏంటి? ఇంతటితోనైనా ఆగుతుందా? ఏపీలో కూటమి సర్కారు దోస్తు మేరా దోస్తు అంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే మాట ఒకటే బాటగా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పట్టు తప్పిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే భీమవరం పేకాట పంచాయతీతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ముఖ్యంగా ఈ పేకాట లొల్లిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, డిప్యూటీ స్పీకర్ రఘురామ మాత్రం టేక్ లైట్ అనటం చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని ఇద్దరు కీలక నేతలు, అది కూడా ప్రభుత్వంలోని ఇద్దరు పెద్దలు విభిన్నంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పేకాట అంటే అస్సలు నచ్చదు. జనాల జేబులు గుల్ల చేసే ఇలాంటి వ్యసనాలు వద్దన్నది ఆయన వాదన. ముఖ్యంగా భీమవరంలో ఇటీవల పేకాట దందా జోరందుకున్న ఆరోపణలు గుట్టుమంటున్నాయి. దీనిపై జనసేనాని ఆఫీసుకు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయట. దీంతో పేకాట వ్యవహారంపై పవనే స్వయంగా ఆరా తీశారు. పేకాట శిబిరాలపై డీజీపీ నుంచి పూర్తి నివేదికను కోరారు. దీనికి తోడు భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు ఉన్నాయన్న అంశం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. సదరు పేకాట శిబిరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతల ద్వారా భీమవరం డీఎస్పీ జయసూర్యకు పవన్ చెప్పారట. అయితే జనసేనని చెప్పినప్పటికీ డీఎస్పీ చర్యలు తీసుకోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. పవన్ ఆదేశాలు సదరు ఆయన తీసుకోవడానికి కూటమిలోని ఒక కీలక నేత కారణమంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఆ కీలక నేత వల్లే డీఎస్పీ తగిన చర్యలు తీసుకోలేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉండగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి ఉండిలో రఘురామకృష్ణంరాజు, ఆచంటలో పితాని సత్యనారాయణ, తణుకులో రాధాకృష్ణ, పాలకులలో మంత్రి రామానాయుడు ఉన్నారు. అయితే 7 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే పవన్ కోపానికి కారణమయ్యారనే టాక్ కూడా వినిపిస్తోంది. భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేసినప్పటికీ సదరు ఎమ్మెల్యే ఆ ట్రాన్స్ఫర్ను ఆపించారట. దీంతో డీఎస్పీ జయసూర్య పూర్తిగా ఆ ఎమ్మెల్యే కంట్రోల్లో పనిచేస్తున్నారట. ఇదే విషయం పవన్ దృష్టికి రావడంతో డీఎస్పీపై విచారణకు ఆదేశించారు పవన్. ఇక భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ సమాచారం చేరవేసినట్లు కూడా పవన్ ఆఫీస్ చెబుతోంది. సడన్ గా భీమవరం పంచాయతీపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించడం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీ వ్యవహారంపై స్పందించిన రఘురామ జూదంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, పవన్ కళ్యాణ్ ఆయన శాఖతో పాటుగా మిగిలిన శాఖలపై కూడా దృష్టి పెట్టడం సంతోషకరమన్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య ఓ మంచి అధికారి అంటూ డిప్యూటీ స్పీకర్ సర్టిఫికేట్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జయసూర్య గురించి పవన్కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారాయన. పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జూదాలు జరగడం లేదని రఘురామకృష్ణంరాజు చెప్పడం కోసమెరుపు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా పేకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయలేదు ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను అన్ని పేపర్లలో చూశాను.
జనసేనాని పేకాటపై ఉక్కుపాదం మోపాలని చెబుతూ ఉంటే అబ్బే అదేం లేదని డిప్యూటీ స్పీకర్ వెనకేసుకు రావడానికి కారణాలేంటో కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. అదే సమయంలో పవన్ ఆగ్రహానికి కారణమైన ఆ ఎమ్మెల్యే ఎవరన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేల్లో మంత్రి నిమ్మల రామానాయుడుపై పవన్ కు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు చెబుతున్నారు. 3 జనసేన ఎమ్మెల్యేలపైన డిప్యూటీ సీఎంకి ఫిర్యాదులు లేవని అంటున్నారు. ఇక మిగిలింది టీడీపీకి చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణలో ఎవరో ఒకరు పవన్ కోపానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ 3తోనూ పవన్ కు సత్సంబంధాలే ఉన్నాయని కూడా చెబుతున్నారు. కానీ ప్రస్తుతం రఘురామ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే జనసేనాని ఆగ్రహానికి కారణమైన ఎమ్మెల్యే ఆయనేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రఘురామ మాట్లాడడం చూస్తూ ఉంటే పశ్చిమలో ఇక జనసేనకు టీడీపీకి గ్యాప్ మొదలైనట్లేని కూడా జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారు. సైకిల్ పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంటే తప్ప ఈ గ్యాప్కు ఫుల్ స్టాప్ పడకపోవచ్చని కూడా చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ తగ్గే రకం కాదు, అలానే రఘురామ కూడా తగ్గేదలే అనే రకమే. ఇక ఈ ఇద్దరి మధ్యలో ఎవరైనా వెనక్కు తగ్గుతారా లేక మరింత ముందుకు వెళ్ళి కూటమిలో రచ్చకు దారి తీస్తారా తెర తీస్తారా అన్నది చూడాలి మరి.